గ్లోబల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. నగరంలో పలు డివిజన్లలో పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. స్మార్ట్ సిటీని తలదన్నేలా నిజామాబాద్ అభివృద్ధి. 5 సంవత్సరాల కాలంలో అనుకున్న దానికంటే సాధించాం. మీడియాతో మేయర్ దండు నీతు కిరణ్. జిల్లా వ్యాప్తంగా ముగిసిన ప్రజాపాలన గ్రామ వార్డు సభలు, నిరసనలు, నిలదీతల మధ్య ముగింపు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచన. బాలికలు ధైర్యంగా ముందడుగు వేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే నేర్చుకోవాలి. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించిన జిల్లా జడ్జి సునీత కుంచాల. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. నసరుల్లాబాద్ లో దారుణం, ఆలస్యంగా వెలుగు చూసిన. ఇందూరు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి నా బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. సీసీ రోడ్ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. 16వ డివిజన్ దుబ్బ, 17వ డివిజన్ రాజీవ్ నగర్, 39వ డివిజన్ గౌతమ్ నగర్, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్ తో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14th ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్ కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇందూరు నియోజకవర్గంపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 16వ డివిజన్ పంచరెడ్డి ప్రవళిక, 17వ డివిజన్ మాయవర్ సవిత, 39వ డివిజన్ నిచ్చెంగ్ లతా కృష్ణ, 41వ డివిజన్ బురుగుల ఇందిర, వినోద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందూరు నగరంలో 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ఏదైతే డివిజన్కు 10 లక్షల రూపాయలు ఈరోజు 4 డివిజన్లలో రోడ్ల గురించి, డ్రైనేజ్ గురించి భూమి పూజ చేయడం జరిగింది. 4 డివిజన్లలో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారితో కలిసి మరియు మున్సిపల్ అధికారులు, ఆ గల్లీ పెద్దలు పాల్గొనడం జరిగింది. మొదటగా 16వ డివిజన్లో పంచరెడ్డి స్థానిక కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు 17వ డివిజన్ మాయావార్ సవిత రాజు వారి తండ్రి గారైన సాయిరామ్ గారు, అదేవిధంగా 39వ డివిజన్లో నిచ్చెన్ లతాకృష్ణ మరియు 41వ డివిజన్లో బూర్గుల ఇంద్ర వినోద్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 2 నెలల క్రితము మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజ్ పనులు మరియు ఇప్పుడు 14th ఫైనాన్స్ నుండి 10 లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు. త్వరలోనే TUFIDC ద్వారా ఏదైతే సెప్టెంబర్ 2023 రిలీజ్ అయిన TUFIDC ఫండ్ కూడా డివిజన్కు 1 కోటి రూపాయలు రోడ్డు డ్రైనేజ్ గురించి శాంక్షన్ అయింది. త్వరలోనే టెండరింగ్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమవుతాయని తెలియజేస్తా ఉన్నాం. ఇందూరు నగర అభివృద్ధి నా ధ్యేయం. ప్రభుత్వము కాంగ్రెస్దైనా ఏ ప్రభుత్వమైనా కానీ అభివృద్ధి కోసము నేను అందరితోటి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి
కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల ఎస్టిమేషన్ వేసి వారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది నిజామాబాద్ అభివృద్ధి గురించి. దాని తర్వాత సిడిపి ఫండ్ గురించి కూడా మేము అడుగుతూ ఉన్నాం. సిడిపి ఫండ్ వస్తే ప్రతి డివిజన్కు కమ్యూనిటీ హాల్కు లేదా ఇతర కార్యక్రమాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ఎలక్షన్ కన్నా ముందు దాంట్లో భాగంగా ఈ 26 జనవరి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉన్న వాళ్ళకని చెప్పి మొదటి దఫా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత అనేక సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్ని రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా నగర ప్రజలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి అభివృద్ధిలో భాగంగా ఏదైతే గత 2 నెలల నుంచి ఈ శంకుస్థాపనలు చేస్తూ మేము నగర ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయా కార్పొరేటర్లు ఏవైతే డివిజన్లలో మేము వెళ్తూ ఉన్నామో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమేకమై అందరం కలిసి అంత ఇనాగ్రేషన్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా 16, 17, 39, 41 ఈ 4 డివిజన్లలో కూడా ఏవైతే 14 ఫైనాన్స్ మిగిలిన నిధులతో మేము 10 లక్షలు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటి ఇనాగ్రేషన్స్ ఇప్పుడు మేము గత 4-5 రోజుల నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. ముందటి కూడా చాలా మట్టికి అయిపోయాయి, ఇవి కూడా మొదలైనాయి. తప్పకుండా కొన్ని రోజులలో అవి కూడా సమాప్తమై ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి కాంట్రాక్టర్స్ కూడా త్వరగా వచ్చి మరి ఏవైతే మేము చెప్తా ఉన్నామో అవన్నీ కూడా పాటిస్తూ మంచి క్వాలిటీతో చక్కగా అది సీసీ రోడ్ కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరి 6 నెలలకే సంవత్సరానికి కంప్లైంట్స్ రాకుండా దయచేసి అందరూ కూడా ఏవైతే నామ్స్ ఉంటాయో అవన్నీ కూడా పాటిస్తూ అవన్నీ కూడా చేయాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిపోయినాయి కూడా మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పకుండా వారి ఫండ్ రిలీజ్ చేస్తే వారందరూ కూడా సంతోషంగా ముందుకు వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు త్వరగా చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఇవి ఇక్కడికే ఆగిపోవు. మరి ఇంకా 60 కోట్ల ఫండ్ కూడా వచ్చింది కాబట్టి అవి కూడా త్వరలో మరి అందరికీ అందజేస్తే తప్పకుండా ఆ పనులు కూడా మొదలైతే మన నిజామాబాద్ అభివృద్ధి ఆగిపోకుండా మరి ఎప్పటికి కూడా సాగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏదైతే మనము కలలుగంటున్నటువంటి స్మార్ట్ సిటీ కానివ్వండి అవన్నీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్లకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ స్మార్ట్ సిటీకి ఏమాత్రం తీసిపోకుండా నిజామాబాద్ నగర అభివృద్ధికి దోహదం చేశామని నగర మేయర్ దండు నీతు కిరణ్ తెలిపారు. 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో కాలం గడిచిందన్నారు. మిగిలిన కాలంలో అనుకున్న విధంగా రాజకీయాలకు అతీతంగా నిజామాబాద్ నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 26తో ముగియనుంది. ఇందులో భాగంగా మేయర్ నీతు కిరణ్ ఆమె ఛాంబర్ లో 5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు. తన మేయర్ గా ఎన్నికయ్యేందుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో పాటు ఎక్స్ అఫీషియా సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, విజీ గౌడ్, రాజేశ్వర్, ఆకుల లలిత పలువురికి ధన్యవాదాలు తెలిపారు. నగరాన్ని పచ్చని చెట్లతో సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్, మినీ ట్యాంక్ బండ్, వైకుంఠ ధామాలు ఇలా ఎన్నో పనులు చేపట్టామన్నారు. పార్టీలకు అతీతంగా 800 కోట్లతో నగర అభివృద్ధి చేశామన్నారు. ఇందులో 2 సంవత్సరాలు కరోనాతో గడిచిపోయినా మిగిలిన సమయంలో ఇంత అభివృద్ధి చేశామన్నారు. వెజ్, నాన్ వెజ్ సెంటర్ల నిర్మాణం పూర్తి చేసిన ప్రారంభం చేయలేకపోయామన్నారు. నూతన మున్సిపల్ భవనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, ఎస్టీపీ ట్యాంకుల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అభివృద్ధికి సహకరించిన సహచర కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళందరూ వస్తున్నారు, ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒకటేసారి పెట్టుంటే వాళ్ళకి నమ్మకం కుదిరేది. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటికి 4-5 సార్లు సర్వేలు చేస్తున్నారు ఏదో ఒక పేరు మీద. వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేస్తలేరు, కానీ సర్వేలు ఎక్కువైపోయేసరికంటే ఇచ్చిందే ఇచ్చి ప్రజలకు కూడా విసుగొచ్చేసింది. వాళ్ళకి ఎట్లా అంటే నమ్మకం పోయింది. ఎందుకంటే ఇంతకుముందు తీసుకున్నదే ఏది సరిగ్గా మాకు చేయలేదు, ఇప్పుడు ఇస్తే మాత్రం అవుతుందా? పైగా కమిటీలు వేసినప్పుడు కూడా ఓన్లీ అది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, ఇది అందరికి కూడా తెలుసు. వాళ్ళ కండువాలు వేసుకొని బాజాప్తా మా వాళ్ళకే ఇస్తామన్న మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇచ్చిన లిస్టు కూడా అందులో ఎక్కువ మట్టి కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అనేది ప్రజలు అంటే అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అదంతా చూసి వాళ్ళని పిలిపిస్తే కానీ నాకు కూడా తెలియదు. కాకపోతే అదే జరిగిండొచ్చేమో అని ప్రజలంతా కూడా బాగా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మరి అది ప్రభుత్వం మన జుబ్బల్లి గారు వచ్చినప్పుడు కూడా రివ్యూ మీటింగ్లో కూడా మేము చెప్పడం జరిగింది. అలాంటి ఏవి కాకుండా అవకతవకలు కాకుండా చూసుకుంటాం, వాటిని సరిదిద్దుతామని చెప్పడం జరిగింది.
బహుశా ఆ లిస్టుని మళ్ళీ ఏమన్నా ప్రజలంతా ఫోర్స్ ఏమైనా తీసుకొస్తే దాన్ని మార్చే అవకాశం ఉంది కావచ్చు. అలా ఏం లేదు. మా అందరికీ ఇప్పుడు మా కౌన్సిల్ సభ్యులందరికీ మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన 5 ఏళ్ళు ఇంత పెద్ద సిటీని డెవలప్ చేసాము, ఇంత మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దామంటే చాలా మటుకు మేము సాధించామని మాకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నేను ఇవన్నీ కూడా తెలియజేశాను. దాదాపుగా వీటన్నిటికి కూడా 800 కోట్ల వరకు 10 సంవత్సరాలలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేం తక్కువ అమౌంట్ కాదు. ఒక స్మార్ట్ సిటీకి ఎంత అవసరం పడుతుందో అంతవరకు కూడా తెచ్చి దానికి ధీటుగా కరీంనగర్ని వాటిని చూసుకుంటే దాని ధీటుగా మనం చేశామని మాకు సంతోషంగా ఉంది. కాకపోతే ఎంత అనుకున్నప్పటికీ కూడా కొన్ని ఫండ్ ల్యాకింగ్ వల్ల లేదా టైం ల్యాకింగ్ వల్ల కొన్ని చేయలేకపోయిన మాట వాస్తవమైనప్పటికీ ఒక యూజీడీ ఏదైతే ఉండేనో అది కనెక్షన్స్ మాత్రం అది ఆగినాయి. అవి వాటికి కూడా ప్రజాపాలన వార్డ్ సభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే కానీ అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ గాజులపేటలోని వీరభద్రస్వామి ఆలయంలో వార్డు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అధ్యక్షతన ఈ సభను ఏర్పాటు చేశారు. గత 4 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేయడానికి మున్సిపల్ సిబ్బంది సర్వే జరిపి అర్హుల జాబితా రూపొందించారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని సీఎం చెప్పారని ఎమ్మెల్యే వెల్లడించారు. గత 10 సంవత్సరాల కాలంలో ఒకరికి కూడా ఇంటినిచ్చిన పాపన పోలేదని పేర్కొన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద ఈ నెల 26 నుండి ఎంపికైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ వార్డు సభలో స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్, జగదీష్ కుల్కర్ని, కమిటీ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 28వ డివిజన్లో గ్రామ సభ నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకు మరియు ఈ గ్రామ సభలో పాల్గొంటున్న కమిటీ చైర్మన్ ఎల్లెందుల మమతా ప్రభాకర్ గారికి మరియు ఈ గల్లీ పెద్దలు, సీనియర్ నాయకులు రామ్ రూపాల్ గారికి, జగదీష్ కుల్కర్ణి గారికి, మఠం రేవతి గారికి, కుప్పాల విజయ్ గారికి, మలికా బేగం గారికి మరియు ఇతర పెద్దలందరూ కూడా, మరియు ముఖ్యంగా 28వ డివిజన్ సోదరమణులకు, యువకులకు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నట్టే ఈ అర్బన్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలల్లో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలో ఇప్పుడు 26 జనవరి నుండి రైతు భరోసా అంటే మనకు తక్కువ ఉంటుంది, రైతులకు సంబంధించింది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది కూడా రైతులకు సంబంధించిందే. ఇందిరమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డుల ఏదైతే వారు ఇచ్చిన హామీ ప్రకారము 26వ తారీఖు నుండి వారికి రేషన్ అప్లై చేసుకున్న తర్వాత మున్సిపల్ నుండి సర్వే చేసింది. అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు 26వ తారీఖు నుండి వారికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులు ఎవరికైతే అర్హులో నిరంతర ప్రక్రియ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఎవరు ఏ మంచి పని చేసినా కానీ ఇక్కడ మనం రాజకీయం కాదు. బాలికలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించుకొని ధైర్యంతో ముందడుగు వేయాలని జిల్లా జడ్జ్ కుంచాల సునీత సూచించారు. బాలికలకు అవగాహన లేక నెలసరి విషయంలో చర్చించుకోవడానికి సిగ్గుపడుతుంటారని, అలాంటి వారి కోసం ప్యాడ్స్ వెండింగ్ మిషన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాలికలకు అవగాహన లేక నెలసరి విషయంలో చర్చించుకోవడానికి సిగ్గుపడుతుంటారని, అలాంటి వారి కోసం ప్యాడ్స్ వెండింగ్ మిషన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. గుండారం, అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలకు ప్యాడ్స్ వెండింగ్ మిషన్లను అందించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల బాలికలు కోర్టు నుండి ధర్నా చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా జడ్జ్ కుంచాల సునీత జెండా ఊపి ప్రారంభించారు.
ధర్నా చౌక్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో కుంచాల సునీత మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలని, ఆరోగ్య మరియు ఎలాంటి సమస్యలు ఉన్నా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పాలని, నెలసరి సమస్యలు ఉన్నా కులంకషంగా మాట్లాడాలని, లోపల కుమిలిపోకుండా బయటకు చెప్పుకోవాలన్నారు. డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. డిఈఓ అశోక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టాయని, వాటిని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జడ్జి పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండే పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి ప్రయత్నం చేయాలన్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా జడ్జి కుంచాల సునీతని ఆదర్శంగా అభివృద్ధి ప్రధాన అడుగులు వేస్తూ సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. అనంతరం అర్సపల్లి, గుండారం, మల్లారం మరియు సిర్నపల్లి పాఠశాల విద్యార్థుల కోసం దాతల సహకారంతో శానిటరీ నాప్కిన్లను మరియు మిషన్లను అందించారు. ఈ కార్యక్రమంలో బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గౌరవ సలహాదారులు రమణస్వామి, సత్యనారాయణ, విజయ్ కుమార్, రాజ్ కుమార్ సుబేదర్, ఇతర న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ అది మా ఒక్కళ్ళ ఏది కాదు. ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ నుంచో మాకు సహకారం అందుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడు ఏం చేసినా వెంటనే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కానివ్వండి, మాకు సెక్యూరిటీ ఇవ్వడం కానివ్వండి, ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చేయడం కానివ్వండి, ప్రతి ప్రోగ్రాంలో పోలీస్ మాకు చాలా సహకారం అందిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అట్లాగే అందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మీరు ఫ్రీగా మాట్లాడడం, డిస్కస్ చేయడం అనేది కావాలి. అండ్ వన్ మోర్ థింగ్, సే నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. మీరు ఏదైనా మీకు ఇష్టం లేని పని జరుగుతుంది అని అంటే మీరు ఖచ్చితంగా అది మీకు మంచిది కాదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా నో చెప్పాలి. చాలామంది మొహమాటానికి ఎవరైనా టచ్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. ఎవరైనా మన బాడీని మన ఇష్టం లేకుండా ఎందుకు టచ్ చేయాలి చెప్పండి? చేయొచ్చా? లేదు కదా. మన ఇంట్లో వాళ్ళైనా సరే మనకి ఇష్టం లేకుండా అభ్యంతరకరంగా మన బాడీని టచ్ చేసే రైట్ అనేది ఎవరికీ లేదు. మనకి ఇష్టమైతేనే మనం ఎవరినైనా టచ్ చేయనివ్వాలి. అలా కాకుండా ఎవరైనా ఇన్అప్రాప్రియేట్గా మన బాడీని టచ్ చేస్తూ ఉంటే అది మీరు నో చెప్పాలి. దానికి సంబంధించి మీరు ఎవరికైనా సరే రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఏ ఫోన్ నెంబర్ చేయాలి? గట్టిగా 1098. కానీ ఫోన్స్ అందరికీ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండవు కాబట్టి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఏం నేర్చుకోవాలా కదా? సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. అది లాస్ట్ ఇయర్ చేసామా అందరికీ కదా? మర్చిపోయారా? కంటిన్యూ అవుతుందా? నడుస్తుంది. సో అది అంటే ఎవడన్నా మిమ్మల్ని ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే అవి నేర్చుకునేందుకు ఉపయోగించుకోవడానికి ఉపయోగించండి. తర్వాత డీసీపీ అంకుల్ చూసుకుంటారు. ఓకే, సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్రోగ్రామ్ని పాల్గొని అంటే డోనర్స్గా ముందుకు వచ్చిన వాళ్ళకి, ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్లో మాకు సహకరించిన పోలీస్ వారికి కానీ, డిఓ గారికి, అలాగే మా డిఎల్ఎస్ఎస్ స్టాఫ్, టీచర్స్, ముఖ్యంగా స్కూల్ ఇంత ఎండలో కూడా అంత దూరం నుంచి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడితో మర్చిపో వరకు మేడం చెప్పింది మీరు అందరు విన్నారు కదా. ఆరోగ్య విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయమైనా బహిరంగంగా మాట్లాడుకుంటేనే మన సమస్యలు సాల్వ్ అవుతాయి. మనకు మేడం గారు ఎలా అంటే మన సావిత్రిబాయి పూలే రూపంలో మనకు ఇక్కడ మేడం గారు కనబడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో చదివే పిల్లలే పేద మధ్యతరగతి పిల్లలు. అలాంటి పిల్లలు కొన్ని విషయాలలో మోమాట పడితే చెప్పుకోలేక అనారోగ్య పాలవుతూ ఉంటారు. కాబట్టి ఇది ఎక్కడైనా సరే డేర్గా మాట్లాడుతూ ఉంటేనే ఒక మెసేజ్ లాగెళ్ళి అందరూ ఫ్రీగా బయటకు వచ్చి చెప్పుకుంటారని మేడం గారి ఉద్దేశం. దీన్ని ఇక్కడితో ఆపకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగిస్తూ దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. నసరుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్త టేకుల మైసయ్యను ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అని భావించిన మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. మృతుడి భార్య రాధాబాయి మద్యం తాగించి కాళ్లు చేతులు కట్టేసి హత్య చేసే మృతదేహాన్ని దుర్గి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయం కోనేరులో మూటగట్టి పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కొడుకు కార్తిక్, అమ్మాయి లావణ్య ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని అక్కడే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బడా రామ్ మందిరం గోశాలలోని పశువుల కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం కాలి బూడిదైంది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో నిల్వ ఉంచిన పశువుల మేత కాలిపోయింది. అగ్నిమాపక శకటానికి సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నగరంలోని బ్రహ్మపురి బడారాం మందిర్ గోశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం ఆలయం పక్కనే ఆవుల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్న ఆవులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాలనీ వాసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా వారు స్పందించి మంటలను ఆర్పివేశారు. జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ నూతన పాలక మండలి త్వరలోనే కొలువు తీరనుంది. నూతన ఆలయ చైర్మన్ తో పాటు సభ్యుల ప్రతిపాదన దస్రం బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కార్యాలయం నుండి ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయానికి చేరింది. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన చైర్మన్ గా జానకంపేట గ్రామానికి చెందిన సుంచనకోట రాధాకిషన్ గౌడ్ కొనసాగనున్నారు. పాలక మండలి సభ్యులుగా మెట్టులింగం, జింక లక్ష్మీలింగం, ఉడత గంగాధర్, ఉప్పు కిషన్, వనపర్తి సూర్యనారాయణ, గాయక్వాడ్ మోహన్ తో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీరంగం కొండమాచార్యులు కొనసాగనున్నారు. ఆలయ నూతన చైర్మన్ తో పాటు నూతన పాలక మండలి సభ్యుల పేర్లతో కూడిన ప్రతిపాదన దస్రం బోధన శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అనుమతితో హైదరాబాద్ లోని ఎండోమెంట్ కమిషనర్ ఆమోదానికి వెళ్లింది. ఆలయ నూతన పాలక మండలి త్వరలోనే సుదర్శన్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగనుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ గా రాధాకిషన్ గౌడ్ కొనసాగనున్నారన్న విషయం తెలియడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జానకంపేట్ గ్రామంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గ్రామ సర్పంచ్ గా కొనసాగిన గంగాధర్ గౌడ్ రాజకీయాలలో తనదైన మార్క్ పాలన కొనసాగించారు. ఆయన మృతి చెందిన అనంతరం గంగాధర్ గౌడ్ తమ్ముడు రాధాకృష్ణ గౌడ్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. గంగాధర్ గౌడ్ మాతృమూర్తి కమలమ్మ సైతం గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. పదవుల కొరకు పార్టీలో మారని వ్యక్తులుగా ఈ కుటుంబానికి పేరు ఉంది. ఎన్ని అవాంతరాలు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న తరుణంలో రాధాకిషన్ గౌడ్ కు ఆలయ చైర్మన్ పదవి వరించనుంది. గత ప్రభుత్వ పాలనలో పార్టీ మారితే ఆలయ చైర్మన్ పదవిని ఇస్తామని పలుమార్లు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కొత్త 4 పథకాలను ఈ నెల 26 నుండి అమలు చేసేందుకు గాను ప్రభుత్వం కసరత్తు చేసింది. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆమోదం పొందుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు తెలిపారు. సిరికొండ మండలం రామడుగు గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో ముందుగా లబ్ధిదారుల ఎంపిక జాబితాను గ్రామ సభలో ప్రజలకు చదివి వినిపించారు. జాబితాలో పేరు లేని వారు లబ్ధిదారుల ప్రక్రియ ఎంపిక అనేది సక్రమంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు తమ పేర్లు ఎందుకు రాలేదని ఆవేదన వ్యక్తపరిచారు. దీనితో సభ కొద్దిసేపు ఉద్రిక్తత మారింది. ఎంపీడీఓ ఈ జాబితా అనేది కేవలం ముసాయిదా జాబితా అని, ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా అందుతాయని, ఎవరైతే అనర్హులు ఉన్నారో తమకు తెలపాలని ప్రజలకు తెలియజేశారు. ఈ సభ కొద్ది నిమిషాల పాటు ఆగిపోయింది. దీనితో సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ సిబ్బందితో కలిసి జాబితాలో పేరు రాని వాళ్ళకి నచ్చజెప్పారు. ఇది ఫైనల్ గా జాబితా కాదని, పేరు లేని వారు మరి ఒకసారి అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, మండల కాంగ్రెస్ నాయకులు కుందేళ్ల శ్రీనివాస్, బాకారం సంతోష్, బండారి నరేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అల్లకుంట నడిపి ఎల్లయ్య, చింతపండు అనసూయ, వేముల రాజమణి, అల్లెపు వసంత్, గౌండ్ల భూదవ్వ, బొక్కల భూదేవి, తెలుగు బొర్రన్న, చిన్నబోయిన సుకన్య, తెలుగు నర్సు, కందిల లక్ష్మి, తాళ్ల కవిత, పెనుగొండ రాజవ్వ, సయ్యద్ యస్మిన్, చీమర్ల సరిత, గూండ్ల బాలమణి, ఠాకూరి జ్యోతి, చిన్నబోయిన రాంబాయి, సాయిర్ లింగవ్వ, మహమ్మద్ అబ్దుల్ నఫీ. సంగారెడ్డిలో కొనసాగే తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. బోధన్ మండలం ఊట్పల్లి గ్రామంలో సిపిఐఎం పార్టీ శాఖ కార్యదర్శి దండు సాయిలు అధ్యక్షతన వాల్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏషల గంగాధర్ మాట్లాడుతూ జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో సిపిఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి 25న మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయగలరని కోరారు. గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీని తిరిగి కొత్త కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉన్న సమస్యలపైన కార్యాచరణ రూపొందించి వారి సమస్యలపైన ఎక్కడికక్కడ విడివిడిగా పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన, వారి నుంచి ప్రజలకు అందవలసిన పథకాలపైన, హక్కులపైన పోరాటాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి దండు సాయిలు, సుంకరి లక్ష్మి, దండు స్వరూప, దండు సోని, అనుమవ, పోషవ్వ, అరీఫా, అన్వర్, పద్మ, రామ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. 24వ తేదీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గమైనటువంటి బోధన్ మండలంలోనేటువంటి ఊట్పల్లి గ్రామంలో ఈరోజు సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ, బోధన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి 25వ తేదీ నుంచి జనవరి 28వ తారీఖు వరకు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిటీ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు, బివి రాఘవులు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, వీరయ్య గారు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్ గారు తదితరులు వస్తున్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 4వ మహాసభలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల సమస్యలు, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, నిరుద్యోగులు, ప్రజల సమస్యలు చర్చించి ప్రజా సమస్యల పరిష్కారం కోసము ఏం నిర్ణయం చేయాలనేది పిలుపుస్తాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రాబోయే 3 సంవత్సరాలు పోరాటం చేయడానికి, అట్లాగే ప్రజా సమస్యలపైన పరిష్కారం చేయడానికి కొత్త రాష్ట్ర కమిటీని, కొత్త కార్యదర్శిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు బోధన్ మండలం, ఊట్పల్లి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి బహిరంగ సభని, మహాసభల్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ బోధన్ మండల కమిటీ. గణతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని మాల మహానాడు మిర్జాపురం చిన్నసాయన్న అన్నారు. రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు రిజర్వేషన్ ఫలాలను అందించిన నాయకుడిని కొలవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ చిన్నసాయన ఆధ్వర్యంలో ఆదివారం జనవరి 26న జరిగే జెండా వందనం రోజు ప్రతి కార్యాలయాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని మండల రెవెన్యూ అధికారి కామ్లే గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల మాల మహానాడు మిర్జాపూర్ చిన్నసాయన్న మాట్లాడుతూ జెండా వందనం రోజు పలుచోట్ల అంబేద్కర్ చిత్రపటం పెట్టడం లేదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ విచారణ చేసి ఖచ్చితంగా కొనిపెట్టాలని అన్నారు. మాల మహానాడు మండల అధ్యక్షులు మిర్జాపురం చిన్నసాయన్న వెంట బేగరి రాములు, పుప్పాల సైదయ్య, పుప్పాల సాయి, నిమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, స్కూళ్ళకు కానీ, బ్యాంకులో ఎక్కడ జెండా వందనం జరిగినా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి జెండా వందనం చేయాలని మా మాల మహానాడు కోటగిరి మండలం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశించిన మహా వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం వర్ధిల్లుతుంది. ఎందుకంటే ఒక ప్రజల హక్కులు, బాధ్యతలు మరియు రాజకీయ నాయకుల బాధ్యతలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ప్రతి ఒక్క వారి బాధ్యతలను వాళ్ళ అధికారాలను నిర్ణయించే భారత రాజ్యాంగం ద్వారానే జరుగుతుంది. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా పేరు పొందింది. కనుక ఆయన ఫోటోని పెట్టి జాతీయ జెండాను ఎగురవేయాలని మా మండల కమిటీ తరఫున తహసీల్దార్ గారికి. ప్రజాపాలన గ్రామ సభలు ముగిశాయి. నిరసనలు, నిలదీతల మధ్య గత 4 రోజులుగా సాగిన గ్రామ సభలో శుక్రవారంతో ముగిశాయి. నవిపేట్ మండలంలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తున్నారు అధికార యంత్రాంగం.
అర్హులైన లబ్ధిదారులను గ్రామస్తుల సమక్షంలో గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలు నవిపేట్ మండలంలో ముగిశాయి. మంగళవారం నుండి రోజు 10 గ్రామాల చొప్పున గ్రామ సభలు నిర్వహించిన అధికారులు చివరి రోజైన శుక్రవారం స్టేషన్ ఏరియా జన్నెపల్లి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లను చదివి అభ్యంతరాలు స్వీకరించారు. మండల వ్యాప్తంగా 4 రోజుల పాటు జరిగిన గ్రామ సభల్లో అక్కడక్కడ అసంతృప్తి మినహాయించి సర్వేను అధికారులు పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించారు. అర్హులుగా గుర్తింపబడిన లబ్ధిదారులకు జనవరి 26వ తేదీ నుండి సంక్షేమ పథకాలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, కార్యదర్శులు నవ్య, కవిత, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈ వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వడమే ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఏంటంటే వెరిఫై చేయడం జరిగింది గత ఒక 1 వీక్ కింద. ఆ ల్యాండ్స్ ఏంటి అనేది ఏఓ సార్ గారు చెప్తారు. వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 5వ రోజుకు చేరాయి. ఉద్యోగుల దీక్షకు ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, అధ్యక్షురాలు అనిత మద్దతు పలికారు. టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలను ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, అధ్యక్షురాలు అనిత ఉద్యోగులకు మద్దతు తెలిపారు. దీక్షను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ ని వెంటనే కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఆర్టిజన్స్ ని రెగ్యులర్ చేస్తామని చెప్పి రెగ్యులర్ చేయలేదు. ఆర్టిజన్స్ కి మోసం చేసిందన్నారు. ఆర్టిజన్స్ ని విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రికి ఆర్టిజెన్సీ కన్వర్షన్ చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆర్టిజన్స్ విద్యుత్ సంస్థలలో గత 15-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీరిని కన్వర్షన్ చేసి వారి న్యాయమైన కోరికల్ని నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, జేఏసీ కన్వీనర్ బాటు గంగాధర్, రవికిరణ్, మురళి, థామస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కన్వెన్షన్ కోసం దాదాపు 5 రోజులుగా రేలే నిరాదీక్షలు చేస్తున్నారో వారికి మద్దతుగా ఈరోజు ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కాలని మేము కూడా ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచించి వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు చదువుండి అనుభవాలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పడం కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. ఏదైతే మీరు ఉన్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉంటే అప్పుడు మీరు భర్తీ చేయాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారికి మద్దతుగా ఐద్వా మహిళా సంఘం అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఐద్వాగా మేము కూడా ఆందోళన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూర్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. నగరంలో పలు డివిజన్లలో పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ధన్పాల్. స్మార్ట్ సిటీని తలదన్నేలా నిజామాబాద్ అభివృద్ధి. 5 సంవత్సరాల కాలంలో అనుకున్న దానికంటే సాధించాం. మీడియాతో మేయర్ దండు నీతు కిరణ్. జిల్లా వ్యాప్తంగా ముగిసిన ప్రజాపాలన గ్రామ వార్డు సభలు. నిరసనలు, నిలదీతల మధ్య ముగింపు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచన. బాలికలు ధైర్యంగా ముందడుగు వేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే నేర్చుకోవాలి. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించిన జిల్లా జడ్జి సునీత కుంచాల.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. నసరుల్లాబాద్ లో దారుణం, ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.